ఇలాంటివి ఎన్నో ఎన్నో చేస్తే ఏదో జన్మలో ఆ భక్తి వస్తుంది. ఆ భక్తి వస్తే ముక్తి కూడా కోరడు. అందులో అంత గొప్పతుంది నిష్కపట భక్తి అంటారు. అది చెప్పడానికి పుట్టిన గ్రంథం పేరు భాగవతం. ధర్మ ప్రోజ్జిత కైతవోత్ర పరమో నిర్మత్సరాణం సతాం. మొదటి రోజు శ్లోకం గుర్తుందా? 15 రోజులైంది. ఇంకా ఏంటండి ఆశలు పెట్టుకోకండి. ఏం చేస్తాం? ధర్మ ప్రోజ్జిత కైతవోత్ర పరమం నిర్మత్సరాణం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం. అదండి మొత్తానికి అమ్మ ఎంత కష్టపడిందండి. స్వగేహదామాని, తాను తన ఇల్లు అని ఏర్పరచుకున్న తాళ్ళన్నీ తెచ్చి ఒక్కటిగా చేసి పరమాత్మ కట్టిపెట్టింది ఇక్కడ. అప్పుడు గోపీనాం సుస్మయంతీనా స్మయంతి విస్మితా భవత్. మిగిలిన గోపికలందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నారు. అప్పుడు కట్టి పెట్టగలిగిందయ్యా. చుట్టూ చూసింది, ఇక్కడ కట్టేసింది, కానీ ఇంకెవరు దేంతోనే కట్టాలని అక్కడ ఉన్నటువంటి ఒక రోలుతో కట్టేసింది. అలా పెట్టేసింది అక్కడ రోట కట్టినది. యశోదయ అది చూసి అంటున్నారు వల్లభాచార్యులు వారు ఎంత గొప్పగాన, యశోదయ సమానాస్తి దేవతా చాపి భూతలే ఉలూఖలే యయాబద్ధో ముక్తిదో ముక్తిమిచ్చతి. పైగా కట్టేసింది. విప్పవా అన్నట్టు చూస్తున్నట్టు కృష్ణుడు. విప్పుట అంటే ముక్తినిచ్చుట. అందరికీ సంసార బంధాలు విప్పే విష్ణువు నాకు ముక్తిని వివాహం చూస్తున్నాడు తల్లిని. అందుకే యశోద లాంటి వాళ్ళు ఎవరు ఉన్నారండి? ఎవరికి ఆ భాగ్యం లభిస్తుంది? అందరికీ ముక్తినిచ్చేవాడిని కట్టేసి నాకు ముక్తినివ్వవా అని ఆయన చేత అడగబడుతున్న యశోద కంటే గొప్పవారు ఎవరుంటారు అని వల్లభాచార్యుల వారు అంత మురిసిపోయారండి ఇక్కడ. స్వమాతు స్విన్నగాత్రాయ విస్రస్త కబరస్రజ దృష్ట్వా పరిశ్రమం కృష్ణ కృపయాసీత్ స్వబంధనే. ఈ శ్లోకం తెలుసుకోవాలి ఇక్కడ. అమ్మ పడుతున్న శ్రమ చూసి కృపయ దయతో కృష్ణుడు తనను తాను బంధించుకున్నాడు. అమ్మ బంధించలేదుట, తనను తానే బంధించుకున్నాడు. ఎందువల్ల? కృపయా. ఆమె పడుతున్న శ్రమ చూశాడు. అందుకని భగవంతుడిని ఎవ్వరూ తమ సాధనలతో పొందలేరు. ఆ సాధనల రూపంలో వాడు పడుతున్న శ్రమ చూసి భగవంతుడి దయతో అనుగ్రహిస్తాడు. అది తెలుసుకోవాలి ఇక్కడ. అది కృపయాసీత్ స్వబంధనే, బంధనానికి దొరికిపోయాడు. దీన్ని బట్టి లీల దేనికి సంకేతమయ్యా అంటే భక్తపరాధీన, నన్నెవ్వరూ పట్టలేరు కట్టలేరు భక్తులు తప్ప. ఈ మాట ప్రహ్లాదుడు చెప్పాడు, గుర్తుందా? అప్పటి కదా ఇప్పటివరక చిక్కడు కృతముల వ్రతముల చిక్కడు దానముల శౌచశీల తపములం చిక్కడు యుక్తిని భక్తికి చిక్కిన క్రియ అచ్యుతుండు సిద్ధము సుండి. అక్కడ మాట ఇక్కడ సత్యం చేశాడు. అందుకే పూర్వలీలలు ఈ లీలకు అంత బలమిస్తాయి. భక్తికి దొరికిపోతాను. ఆమె శాస్త్రాలు చదివిందా, వేదాంతాలు వల్లి వేస్తుందా? కృష్ణుడు అంటే అపారమైన భక్తి, అంతే. అది ఇప్పుడు వాత్సల్య రూపంలో వ్యక్తమవుతుంది. దానికి కట్టుబడిపోయాడు భగవానుడు. భక్తికి కట్టుబడతాడు భగవంతుడు. ఈ విధంగా సంగడి తిరిగడి శంభుడు సంగాశ్రయైన సిరియు ఆత్మజుడయుప్పెంగడు పద్మజుడును గోపాంగన క్రియ కరుణ పడయరు అఖిలేశ్వరు చేన్. ఇంత యోగం ఎవరికి దొరకలేదయ్యా. ఆయనకు మిత్రుడైన శివుడికి కానీ, ఆయనకు తనయుడైన బ్రహ్మకు కానీ, ఆ నంటి పెట్టుకుని తిరిగే లక్ష్మికి కానీ యశోదాదేవికి దొరికిన భాగ్యం లభించలేదు. అటువంటిది ఇంకా ఆ పెరట్లో కట్టి పెట్టేసింది, ఇంకా పర్వాలేదు. అందులో రోటికి కట్టేసింది కదా. ఆయన దొంగ ఏడుపు ఏడుస్తున్నట్ట. ఆ రెండు చేతులు కూడా అలాగా కళ్ళకి రుద్దుకుంటూ ఏడుస్తుంటే కాటుకు బుగ్గ నిండా వచ్చి కన్నీళ్ళు కారిపోతున్నాయి. ఎంత ముద్దుగా ఉన్నాడో. తల్లి చూసిన ప్రతిసారి ఏడుస్తున్నాడు, చూసిన ప్రతిసారి. కనుక ఎప్పుడు ఏడుస్తున్నాడని ఆమె అనుకుంది. క్రమంగా ఆమె నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఇదేమి కఠినమా, నేను మళ్ళీ వచ్చేస్తుంది. నవ్వుకుంటూ లోపలికి వెళ్ళింది. నెమ్మది ఈడుస్తున్నాడు ఆయన రోటిని. ఈడుస్తూ పెడుతున్నటువంటి ఆ స్వరూపాన్ని చూసి దేవతలు ఆనందిస్తున్నారు. రోల కట్టించుక పెద్ద రోలను తా వాపోవు బాలుని వద్దకు వచ్చి పాడేరు ఆలకించి వినుమని అంబర భాగము నుండి 4 దిక్కుల నుండి నారదాదులు పాల దొంగ వద్ద వచ్చి పాడేరు తమ పాలిటి దైవమని బ్రహ్మాదులు అంటారు అన్నమాచార్యుల వారు లీలని స్మరిస్తూ. మొత్తానికి ఆ విధంగా వాళ్ళు దేవతలపై నమస్కరిస్తున్నారు. నెమ్మదిగా ఈడ్చుకు వెళ్తున్నాడు. ఒక యోగులు అనుకుంటున్నట్ట, మనమేమో కూర్చుని ఉపనిషత్తులు వేదాంతాలు అవి ఏం చెప్పారు ఇంకా చెప్తూ ఉంటే పుస్తకాలు నోట్సులు తెగ రాసేసుకుంటూ మన పాండిత్యం ప్రకటిస్తూ అహంకరిస్తూ ఉంటామే. అలా ఉపనిషత్తుల్లో పడి వేదాల్లో పడి వెతికితే దొరకడాయన. అలా వెతుక్కుని కష్టపడుతున్న ఓ మహాత్ములారా, ఓ పండితులారా, ఓ వేదాంత వాదనాపరులారా, మీరు వెతుక్కుంటున్నవాడు నాకు దొరికిపోయాడు.
ఎక్కడ కష్టపడకుండా ఆ రేపల్లెలో యశోదమ్మ ఇంటి పెరట్లో రోటికి కట్టబడింది ఉపనిషదర్థం రండి అంటున్నాడు. వయమిమముపయాస్త్రయాద్రయధ్వం నిగమవనేషు నితాంతచార ఖిన్నా విచునిత భవనేషు వల్లవీనాం ఉపనిషదర్థములూఖలే నిబద్ధం. ఉపనిషదర్థం ఉలూఖలే నిబద్ధం. ఉలూఖలం అంటే రోలు, దానికి నిబద్ధం. ఉపనిషదర్థము ఉలూఖలానికి కట్టబడింది. రెండని చూపిస్తారు యోగులు. అలా తిరుగుతున్నాడు అక్కడ. మొత్తానికి జ్ఞానుల చేయి మౌనుల చేయి దానుల చేయి యోగి సంవిధానుల చేతన్ పూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తియుతుల చేతన్ బోలెన్ అంటున్నాడు సుఖయేంద్రుడు. జ్ఞానినాంచాత్మభూతానాం యథాభక్తి మతామిహ. సుకుడి మాట ఇది. భక్తులకు అలా దొరుకుతాడు చూడండి. జ్ఞానాది అహంకారములకు కూడా దొరకని వాడు నిష్కపటమైన భక్తికి దొరుకుతాడు. పాండిత్యం అక్కర్లేదు, నిష్కపటమైన భక్తి కలగాలి. దానికి దొరికిపోయాడు ఇక్కడ. చిక్కడు సిరి కౌగిటిలు చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్ చిక్కడు శృతిలతి కావలి చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్. తల్లికి ఆ రోటుకి చిక్కబడిపోయాడు. ఇది శుకుడు కథంతకి కథలనివ్వడే, అక్కడే ఆగిపోతాడు. ఆయనంత మురిసిపోతున్నాడు. ఒకప్పుడు అఖండాన సరస్వతి మహారాజు గారు భాగవతం చెప్తూ తాదాత్మ్యంతో యశోదమ్మ తాడు కట్టింది, మరొక తాడు తీసుకుంది అని సుమారు అరగంట సేపు తాడు కట్టిందనే చెప్తున్నట్ట. విన్నవాళ్ళు ఏమనుకుంటారో ఆయనకు తెలియదు. అంటే ఆయన అంతరంగం తాదాత్మ్యం చెందిపోయింది బృందావన లీలలో. ఆ దృశ్యాన్ని చూస్తూ పరవశించాడు. అదండి భాగవతం. అలాంటి తన్మయ స్థితి శ్రోతకి భక్తికి కలిగితే ఇంకేం కావాలి, అక్కడ కృష్ణుడు ఉన్నట్లే.